ప్రకాశం జిల్లా ఒంగోలులో సిన్నిఫిక్లో చోరీ జరిగింది. ఏటీఎంలలో నగదు నింపే సిఎంఎస్ వాహనం నుండి 64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు త్వరలో దాచిపెట్టిన ఘటన ఒంగోలులో చోటు చేసుకుంది. సిఎంఎస్ సిబ్బంది ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు 24 గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకుని నగదు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఒంగోలులోని కర్నూలు రోడ్డులో ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద తమ వాహనాన్ని నిలిపి వెంట తెచ్చుకున్న భోజనం తినేందుకు బంకులోని గదిలోకి వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత వాహనం తలుపులు తెరిచి ఉండటం గమనించి పరిశీలించగా అందులో కేవలం 100 నోట్ల కట్టలు మాత్రమే కనిపించాయి. 500 నోట్ల కట్టలు కనిపించలేదు. తాము తెచ్చిన మొత్తం 68 లక్షల్లో 64 లక్షలు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలించారు. ముసుగు ధరించిన వ్యక్తి ద్విచక్ర వాహనంపై వచ్చి వాహనంలోని నగదు తీసుకెళ్తున్న దృశ్యాలు అందులో కనిపించాయి. దర్యాప్తు చేపట్టిన పోలీసులు గంటల వ్యవధిలోనే ఆ వ్యక్తిని గతంలో సిఎంఎస్ సంస్థలో పనిచేసి మానేసిన మహేష్ గా గుర్తించారు. సంతనూతలపాడు మండలం కామెపల్లివారిపాలెం గ్రామంలో అతడి ఇంటికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. తన ఇంటికి సమీపంలోని మర్రి చెట్టు తొర్రలో నగదును దాచినట్లు చెప్పడంతో పోలీసులు ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు.